నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు పాలిసెట్ 2024 తెలంగాణలోను అలాగే ఆంధ్రాలోను అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ప్రజెంట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో అయితే ఇప్పుడు ఒకవేళ మనం ప్రైవేటు పాలిటెక్నిక్‌లో జాయిన్ అయితే ఎంత ఫీజ్ అవుతుంది? అలాగే మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో జాయిన్ అయితే ఎంత ఫీజ్ అవుతుంది అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఇక్కడ చూడండి, పేమెంట్ ఫీ ఫర్ ఎస్‌బీ, టీఈటీ పాలిటెక్నిక్స్ అని ఉంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఫీ అనమాట. సో ఇదైతే ఫిక్స్డ్ అనమాట. వీటిలో వచ్చేసేసి మనం గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అయ్యామనుకోండి, అలాగే ప్రైవేట్ దాంట్లో జాయిన్ అయ్యామని ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్లో వచ్చేసేసి రూ. 2,000 ఉంటుంది. అలాగే ప్రైవేట్లో అయితే రూ. 14,900 అయితే ఉంటుందన్నమాట. కోర్సు వర్క్ ఫీ వచ్చేసేసి గవర్నమెంట్ దాంట్లో రూ. 200 ఉంటుంది. అదే ప్రైవేట్ దాంట్లోనైతే జీరో అనమాట. అలాగే గేమ్ ఫీ అనమాట. ఇది గవర్నమెంట్ దాంట్లో వచ్చేసేసి రూ. 100, ప్రైవేట్ దాంట్లో వచ్చి కూడా రూ. 100 అయితే ఉంటుంది. అలాగే అసోసియేషన్ ఫీ రూ. 100 అయితే ఉంటుందన్నమాట. గవర్నమెంట్ దాంట్లో, ప్రైవేట్ దాంట్లో నిల్ అనమాట. అలాగే లైబ్రరీ అండ్ వర్క్షాప్ ఫీ వచ్చి రూ. 600 ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో, ప్రైవేట్ దాంట్లో జీరో అనమాట. లైబ్రరీ నాన్ రిఫండబుల్ ఫీ అనమాట. అది రూ. 300 అయితే గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది, ప్రైవేట్ దాంట్లోనైతే జీరో అనమాట. అలాగే అడ్మిషన్ ఫీ వచ్చి రూ. 100 ఉంటుందన్నమాట. ఏది గవర్నమెంట్ దాంట్లో, అలాగే ప్రైవేట్ దాంట్లో రూ. 100 ఉంటుందన్నమాట. అలాగే సిలబస్ బుక్ కంపల్సరీగా ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ దాంట్లోనైతే రూ. 50 అయితే ఉంటుంది. అలాగే బోర్డు రికగ్నిషన్ ఫీ అనమాట. ఇది రెండిట్లో వచ్చి రూ. 250 అయితే ఉంటుందన్నమాట. అలాగే తర్వాత వచ్చి అల్యూమిని ఫీ అనమాట. ఇది ఓన్లీ ఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అప్పుడు మనం పే చేయవలసింది. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా రూ. 100 అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. మనం టోటల్గా చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాలిటెక్నిక్లో మనం జాయిన్ అయినట్లయితే మనకు సంవత్సరానికి రూ. 3,800 అయితే పే చేయవలసి ఉంటుంది. అదే మనం ప్రైవేట్లో జాయిన్ అయ్యామనుకోండి రూ. 5,500 అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అది కాకుండా మనం అడ్మిషన్ టైంలో, అంటే మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు కదా, ఆ టైంలోనైతే మనం రూ. 1,000 అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడు ఇది దేని కింద వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందంటే ఈ రూ. 1,000ని పాలిటెక్నిక్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఫీ కింద అయితే వాళ్ళైతే రూ. 1,000 అయితే గవర్నమెంట్ వాళ్ళకి తీసుకుంటారు, అలాగే ప్రైవేట్ వాళ్ళకి కూడా తీసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ చూపించిన ఫీ కాకుండా ఎక్స్ట్రాగా అయితే వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది మన గవర్నమెంట్‌కి అలాగే ఎయిడెడ్ ప్రైవేటు పాలిటెక్నిక్‌లకి మన గవర్నమెంట్ ఉంది కదా, ఈ గవర్నమెంట్ అయితే 2024-25 సంవత్సరానికి ఈ ఫీజు అయితే ఫిక్స్డ్‌గా పెట్టడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్, మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్‌లోనైతే ఈ విధంగానైతే ఫీజు అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.